హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఎట్టకేలకు కొమరవెల్లికి రైలు అనేది రాబోతుంది. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవంగా కొలిచే కొమరవెల్లి స్వామివారి దేవస్థానానికి భక్తుల యొక్క సంఖ్య అనేది లక్షల్లో ఉంటుంది. ఇంకా జాతర సమయంలో స్వామివారి దర్శనానికి దేశ నలుమూలల నుండి ఎంతో మంది భక్తులు ఇక్కడ స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. కొమరవెల్లి దేవస్థానానికి ఇప్పటి వరకు కేవలం రోడ్డు ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ మాత్రమే ఉంది. త్వరలోనే రైల్వే ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ కూడా అందుబాటులోకి రాబోతుంది అతి త్వరలో. దీని మీద నిన్న రైల్వే శాఖ ఒక ప్రకటన అనేది చేసింది. కొత్తపల్లి మనోహరాబాద్ ఈ రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ యొక్క పనులు అనేవి సిద్దిపేట వరకు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ రైళ్లు కూడా తిరుగుతున్నాయి. ఇదే రైల్వే లైన్ లో ఉండే కొమరవెల్లి మల్లన్న స్వామి గుడికి రైల్వే స్టేషన్ నిర్మించడానికి రైల్వే శాఖ నుండి గ్రీన్ సిగ్నల్ అనేది లభించింది. ఈ రైల్వే స్టేషన్ యొక్క పేరు అనేది కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ గా ఉండనుంది. ఒకసారి మనం ఈ రైల్వే స్టేషన్ ని మ్యాప్ లో చూద్దాం, ఎక్కడ వస్తుంది, ఏ ప్రాంతాల మధ్యలో ఉంటుందనేది. ఇది వచ్చేసి కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్. మనోహరాబాద్ లో స్టార్ట్ అయిన ఈ రైల్వే లైన్ కొత్తపల్లి వరకు వెళ్తుంది. ప్రస్తుతం ఈ మ్యాప్ లో మనం సిద్దిపేట వరకు చూపిస్తున్నాం. ఈ రైల్వే లైన్ కి పక్కనే ఉంటుంది ఈ కొమరవెల్లి గ్రామం. ఈ రైల్వే లైన్ కి ఈ కొమరవెల్లి గ్రామానికి కొద్దిగా దూరం అనేది ఉంటుంది. ఈ రైల్వే లైన్ అనేది మనకి కొంచెం దూరం నుండి వెళ్తుంది. ఇప్పుడు ఈ కొమరవెల్లి రైల్వే స్టేషన్ అనేది మనకి ఈ మార్గం అంటే ఇక్కడ ఈ కొమరవెల్లికి పక్కనే ఉండే ఈ ప్రాంతంలో అందుబాటులోకి రావచ్చు. తిమ్మారెడ్డిపల్లి, సో ఈ ప్రాంతం ఈ దగ్గరలోనే ఎక్కడ ఒక దగ్గర వస్తుంది. ఇంకా మనకి దీని గురించి పూర్తిగా అప్డేట్ అనేది రాలేదు. ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది వస్తే ఇక్కడ నుంచి ఈ కొమరవెల్లి వరకు మనం ఏదో ఒక ట్రాన్స్పోర్టింగ్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మనం ఇది వేరిస్పేట్ ట్రైన్ యాప్ లో చూసుకుంటే ఈ రైల్వే స్టేషన్ అనేది ఎక్కడ వస్తుందంటే ఇది వచ్చేసి దుద్దడ రైల్వే స్టేషన్. ఇక్కడ ఇది లక్నవరం రైల్వే స్టేషన్. ఈ రెండు రైల్వే స్టేషన్ మధ్యలో మనకి కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ అనేది వస్తుంది. రైల్వే లైన్ అనేది దాదాపుగా కంప్లీట్ అయింది కాబట్టి కేవలం ఇంకా రైల్వే స్టేషన్ నిర్మించవలసి ఉంటుంది. సో ఈ పనులు అనేవి తొందరలోనే కంప్లీట్ అవుతాయి. అన్ని చూసుకుంటే తొందరలోనే మనకి ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. తొందరలోనే కొమరవెల్లి స్వామి భక్తులు రైల్లో వెళ్ళవచ్చు. ఈ న్యూస్ చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతాల ప్రజలు ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.